ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మేడారం వెళ్ళి కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్టు సమాచారం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈరోజు పొద్దున వార్తాపత్రికలు కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తే ఏం చెప్తున్నారంటే, మొట్టమొదటిసారిగా ఒక సీఎం మేడారం జాతర కంటే ముందు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి పోతున్న ఏకైక తొలి ముఖ్యమంత్రి అన్నట్టుగా ఏదో ప్రచారం చేస్తున్నారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రమే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మేడారం సమ్మక్క సారక్కల మీద ప్రమాణం చేసి మాట తప్పిన ఏకైక ముఖ్యమంత్రి కూడా నువ్వు ఒక్కడివే. ఆ రోజు వరంగల్లో పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల వరకు రుణమాఫీ ప్రతి రైతుకి, రైతాంగానికి మొత్తానికి కూడా చేస్తా అని ములుగు రామప్ప శివుని సాక్షిగా, మేడారం సమ్మక్క సారక్క సాక్షిగా ప్రమాణం చేసి చెప్పినావు కదా. ఆగస్టు 15 పోయింది, ఈ సంవత్సరం ఆగస్టు 15 కూడా పోయింది. కానీ ఇప్పటి వరకు ఎంతమందికి మీరు రుణమాఫీ చేసారు? అందరికీ చేసిర్రా? ఏ ముఖం పెట్టుకొని మీరు మేడారం పోతున్నారని నేను ప్రశ్నిస్తున్నా. ఒక్కసారి ఆ రోజు మీరు మాట్లాడిన మాటలను మీకు మళ్ళొక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఒక్కసారి ఈ వీడియో వినండి. భూమి ఆకాశం, భూమి బద్దలైన, అటు ఉదయించే సూర్యుడు ఇటు ఉదయించిన, తుఫాన్లు వచ్చినా, ఏది ఏమైనా కూడా 2 లక్షల రుణమాఫీ రైతాంగానికి మొత్తానికి చేస్తానని ఆ రోజు సమ్మక్క సారక్క సాక్షిగా ప్రమాణం చేసినావు. భూమి బద్దలు కాలే, తుఫాన్లు రాలేదు, సూర్యుడు ఎటు ఉదయించాలనో అటే ఉదయిస్తున్నాడు, ఏ డిజాస్టర్ కూడా రాలేదు. మరి మీరు ఎందుకు రుణమాఫీ చేయలేదు 2 లక్షలు? ఈరోజు నేను రాజకీయ విమర్శలు చేయట్లేదు. ఒక యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన ఒక ఔత్సాహికుడు ఒక 4 గ్రామాలలో, ములుగులో 4 గ్రామాలు, ఈరోజు మీరు పోయిన మేడారం ఉన్న ములుగు జిల్లాలోని 4 గ్రామాల్లో సర్వే చేసిన రిపోర్టు మాత్రమే మీకు చెప్తున్నా. ఈ ఊర్లు కూడా ఇప్పుడు అక్కడ ఉన్న మంత్రి సీతక్క పక్క ఊర్లే, ఎక్కడో దూరం కూడా కాదు, పక్క ఊర్లలోనే. సాక్షిగా ఈ పేపర్లు సర్వే సాక్షి చెప్తున్నా. ఒక ఊర్లో లోన్ తీసుకున్న వాళ్ళు 122 మంది ఉన్నారు. కొత్తూరు విలేజ్. ఈ విలేజ్లో 122 మందిలో ఎంతమందికి రుణమాఫీ అయిందంటే 5% అయింది. కేవలం 5% మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకొక విలేజ్ రామయ్యపల్లె గ్రామం, ఇది సీతక్క సొంత ఊరు, జగ్గనపేటకి కరెక్ట్గా 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక్కడ రుణమాఫీ కాని వాళ్ళు 2 లక్షల లోపు ఉన్నది 54 మందికి అయితే, 2 లక్షల పైన ఉన్నది 26 మందికి అయితే, మొత్తం రుణమాఫీ అయింది కేవలం 25 మందికి. అంటే 80 మందికి లోన్ ఉంటే అందులో 25 మందికి మాత్రమే అయింది. 2 లక్షల లోపున్నోళ్ళకు కూడా కాలేదు. అంటే 2 లక్షల లోపున్నోళ్ళు 54 మంది ఉంటే అందులో కూడా మొత్తం 100% కాలేదు, 25 మందికే. అంటే 50% కూడా రుణమాఫీ కాలేదు 2 లక్షల లోపున్న వాళ్ళకే. అంటే మీ రుణమాఫీ ఎంత అయింది? అదే ములుగులో సమ్మక్క సారక్క దగ్గరికి ఈరోజు మీరు పోతున్నారు. అదే సమ్మక్క సారక్క సాక్షిగా మీరు ప్రమాణం చేసి చెప్పారు రుణమాఫీ చేస్తామని. ఈరోజు మీరు ఏ ముఖం పెట్టుకొని మీరు సమ్మక్క సారక్కల దగ్గరికి పోతున్నారు?
పోయే ముందు మీరు అక్కడ పొర్లు దండాలు పెట్టి క్షమించమని ఆ అమ్మవార్లని ఆ తల్లులని వేడుకొని మీరు అక్కడికి పోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ముక్కు నేలకు రాయాలి, గద్దెలను ఆధునీకరించడం కాదు. మీరు సమ్మక్క సార్లక్క చరిత్ర తెలుసుకోండి. ఆ తల్లులు ఆ గిరిజన బిడ్డల కోసం వారి హక్కుల కోసం పోరాడిరు, కానీ వాళ్ళ కోసం ఎప్పుడు వాళ్ళు పోరాడలే, వాళ్ళ కోసం వాళ్ళు త్యాగాలు అర్పించుకోలేదు. మీరు చేయాల్సింది ఈరోజు నేను అడుగుతున్నా, మీరు ప్రమాణం చేసిన రామప్ప ఉన్న గ్రామంలో అయినా రైతులందరికీ రుణమాఫీ అయిందా? ఈరోజు మీరు పోతున్న మేడారంలో సమ్మక్క సారలక్కలు కొలువై ఉన్న మేడారంలో ఉన్న రైతులకైనా అందరికీ రుణమాఫీ అయిందా? కనీసం ఆ ఊర్లలో కూడా కాలేదు, మీ ఊర్లో కొండారెడ్డిపల్లిలో కూడా కాలేదు. ఏ ముఖం పెట్టుకో మీరు సమ్మక్క సారక్క దగ్గరికి పోతున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఊరికనే చెప్పట్లే, మీరు ఇక్కడ చూడండి, ప్రతి ఇంటింటికి పోయి సర్వే చేసి తీసుకున్న డేటా ఇది. మీ కాంగ్రెస్ 6 గ్యారంటీల మీద, మీరు ఇచ్చిన హామీల మీద, మీరు అమలు చేస్తున్న హామీల మీద, పథకాల మీద తీసుకున్న సర్వే. ఏ ఒక్క హామీ కూడా 200 యూనిట్ల కరెంటు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఏ ఒక్కటి కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న అందరికీ కూడా కనీసం ఎవరికి కూడా ఏ పథకం పూర్తిగా అమలు కావట్లేదు. ఈ ఊర్లో చూస్తే 10% కూడా 200 యూనిట్ల కరెంట్ సబ్సిడీ రావట్లేదు ఈరోజు. ఇట్లా ఈరోజు మీరు పచ్చి అబద్ధాలు చెప్పి ఆ తల్లుల మీద ప్రమాణం చేసి ఈరోజు ములుగుపోతున్నారు. ఆనాడు మీరు ఆగస్టు 15 వరకు చేస్తాన రుణమాఫీ కానందుకే పోయిన సంవత్సరం మీరు చూడొచ్చు, అక్కడ పెద్ద ఎత్తున వర్షం పడి అక్కడ చెట్లన్నీ కూలిపోయినాయి ఆ తల్లుల ఆగ్రహానికి. మరి ఇప్పుడు పోతున్నారు, మళ్ళీ ఈసారి ఎలాంటి అతివృష్టి చూడాల్సి వస్తుందో లేకపోతే అనావృష్టి చూడాల్సి వస్తుందో, ఎలాంటి ఉపద్రవం వస్తుందో అని ములుగు ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ తల్లుల మీద ప్రమాణం చేసి చెప్పారు. ఆ తల్లులు అనేది గిరిజన తల్లులు అందరూ కోట్లాది మంది పూజించే తల్లుల మీద మీరు ప్రమాణం చేశారు. ఆ తల్లుల ఆగ్రహానికి రాష్ట్రాన్ని గురి చేయకుండా అందరికీ కూడా మళ్ళీ ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.